హే డార్లింగ్స్, యునానిమస్ ఎలక్షన్స్ నార్త్ కొరియాలో ప్రతి ఇంటికి బూడిద రంగు ఉండాలంట. అలాగే మన కిమ్ మామ బయోగ్రఫీ, ఫేక్ సిటీ, ఇలా మనం లాస్ట్ 2 వీడియోస్ లో మిస్ అయిన 7 వరస్ట్ రూల్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. డార్లింగ్స్, రూల్స్ 7 కానీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ సూపర్ గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది రాజకీయం గురించి కాదు, ఇది మనుషుల గురించి. మీరు ఎప్పటికీ కలవని వారు, వారి కన్నీళ్లు నిశ్శబ్దంగా కారతాయి, వారి కలలు గాలిలో కలిసిపోతాయి. మనం 24/7 రీల్స్ చూస్తుంటాం. కొన్నిసార్లు ఆసక్తిగా, కొన్నిసార్లు అలసటగా. స్టోరీస్ చదువుతాం, క్లిక్ చేస్తాం, స్క్రోల్ కూడా చేస్తాం, అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాం. మీకు నార్త్ కొరియా గురించి తెలుసా? మీకు తెలుసా ఈ దేశంలో మనం ఊహించలేని జీవితం సాగుతుందని? మనం ఎక్కడుంటే అక్కడే నిల్చొని నచ్చిన లైఫ్ ని ఎంజాయ్ చేయగలం, ఫోన్లో ఫ్రీగా మాట్లాడగలం, యూట్యూబ్ లో తెరిచి ఏం కావాలంటే అది చూడగలం. కానీ నార్త్ కొరియాలో అది సాధ్యం కాదు. అక్కడ ప్రజలు కొన్ని వరస్ట్ రూల్స్ తో జీవిస్తున్నారు. అలాంటి వరస్ట్ రూల్స్ ని మనం ఇంతకు ముందు లాస్ట్ 2 పార్ట్స్ గా వీడియో చేసి విన్నాము. అయితే ఆ వీడియోస్ లో మిస్ అయిన మరికొన్ని 7 రూల్స్ ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. డార్లింగ్స్, మీరు మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇలానే నార్త్ కొరియా గురించి ఇంతకుముందు చేసిన పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియోస్ లింక్స్ ని కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ లో పెట్టాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వీడియో చూడండి, సూపర్ గా ఉంటాయి. నెంబర్ 1, వరల్డ్ లో ఏ కంట్రీలో అయినా లెసన్స్ అంటే సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది ఇది అని చాలా రకాల సబ్జెక్టులు చెప్తారు. అలాగే అప్పుడప్పుడు హిస్టరీ కూడా చెప్పి నిద్రపోయేలా చేస్తారనుకోండి, అది వేరే విషయం. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు డార్లింగ్స్. నార్త్ కొరియా పిల్లలకు ప్రపంచ చరిత్రతో పని లేదు. వారికి కేవలం మన కిమ్ మామ వాళ్ళ నాన్న, వాళ్ళ తాత ఇలా చరిత్ర బోధిస్తే సరిపోతుంది అనుకొని వాళ్ళ గురించి మాత్రమే చెప్తూ ఉంటారు. రిపీట్ చెప్తాడు ఇంకా అయ్యే చెప్తుంటారు అనమాట. నెంబర్ 2, నార్త్ కొరియాలో ప్రతి ఇంటికి ఒకే రంగు ఉండాలి. అది కూడా వాళ్ళకి ఇష్టమైన రంగులు వేస్తే ఇంకేముంది, మనకు తెలిసిందే. అందరి ముందు ఉరిశిక్ష చేయడమో, కాల్చి చంపేయడమో, ఇంకేదో మొత్తానికైతే చంపేస్తారు డార్లింగ్స్. నార్త్ కొరియాలో ఉన్న ప్రతి ఇల్లు బూడిద రంగులోనే ఉండాలి. అదే కాకుండా ప్రతి ఇంటి బయట ఆ దేశ నాయకుడైనా, అదే మన కిమ్ మామ ఫోటో తప్పకుండా ఉండాలి, లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా తప్పకుండా ఉండాలి. నెంబర్ 3, యునానిమస్ ఎలక్షన్స్. పేరులోనే అర్థమైపోయింది కదా డార్లింగ్స్. 1948 నుండి నార్త్ కొరియాకి ఒక్కటే ఫ్యామిలీ రూల్ చేస్తుంది. షాకింగ్ విషయం ఏదైనా ఉంది అంటే నార్త్ కొరియాలో 5 ఏళ్ళకోసారి ఎలక్షన్లు కూడా జరుగుతాయంట. కానీ ఇందులో పాల్గొనేది మాత్రం ఒక్కడే, అదే మన కిమ్ మామ, లేకపోతే అంతకు ముందున్న వాళ్ళ నాన్న, వాళ్ళ తాత. వాళ్ళు ఏం వేరే వాళ్ళు నిలబడొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు డార్లింగ్స్. ఆల్రెడీ 3వ పార్ట్ చూస్తున్నారంటే 2 పార్ట్లు చూసి కూడా మీకు డౌట్ వచ్చిందంటే మీరు తోపు డార్లింగ్స్. పెద్ద ఏం చేయరు డార్లింగ్స్, జస్ట్ నిలబడమని చంపేస్తారంతే. ప్రజలకు అతడు నచ్చినట్లయితేనే ఓటు వేయాలి. కానీ కామెడీ అంటే చెప్పిన డార్లింగ్స్, నచ్చినా నచ్చకపోయినా అతనికే వేయాలి. ఒక్కవేళ పొరపాటున ఎవరైనా ఓటు వేయలేదని తెలిసిందనుకోండి డార్లింగ్, ఏముంది, మళ్ళీ చంపేస్తారు. తప్పు చేశారు చంపేస్తారు, రిపీట్. నెంబర్ 4, హెయిర్ స్టైల్. నార్త్ కొరియాలో మన కిమ్ మామ ఏ హెయిర్ స్టైల్ అయితే చెప్పాడో దాన్ని మాత్రమే చేయించుకోవాలి. హెయిర్ స్టైల్స్ కోసం చాలా ఆప్షన్స్ అండ్ స్టైల్స్ ఉన్నాయి డార్లింగ్స్. ఎవరికైనా సెలబ్రిటీస్ హెయిర్ స్టైల్ నచ్చితే వెంటనే వాళ్ళలా హెయిర్ స్టైల్ చేయించుకుంటాము. కానీ నార్త్ కొరియన్స్ కి అలా ఉండదు. నార్త్ కొరియాలో 28 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే ఉంటాయి. అవి కూడా గవర్నమెంట్ అప్రూవ్ చేసినవి. దాంట్లో 10 రకాల హెయిర్ స్టైల్స్ అబ్బాయిలకు, అమ్మాయిలకు 18 రకాల హెయిర్ స్టైల్స్ ఉంటాయి. ఒకవేళ నార్త్ కొరియన్ పీపుల్ చేపించుకున్న హెయిర్ స్టైల్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన హెయిర్ స్టైల్స్ తో మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఏ అమ్మాయికి అయితే పెళ్లి కాలేదో ఆమె హెయిర్ స్టైల్ చిన్నగా ఉండాలి. అబ్బాయిలు 5 సెంటీమీటర్స్ కంటే పెద్దగా హెయిర్ ని పెంచకూడదు. ఇంకా లీడర్ కిమ్ మామ హెయిర్ స్టైల్ ఎవ్వరూ చేపించుకోకూడదు. ఒకసారి ఒక అబ్బాయి కిమ్ మామ లాగా హెయిర్ కటింగ్ చేపించుకున్నందుకు పెద్ద గ్రౌండ్ లో అందరి ముందు కాల్చి మరీ చంపేశాడు. హే డార్లింగ్స్, వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఇలాంటి అమేజింగ్ వీడియోస్ కావాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డార్లింగ్స్, మీరు వేసే ఒక్క లైక్ మన వీడియో పర్ఫార్మెన్స్ని డిసైడ్ చేస్తుంది. ఇలానే ఆ లైక్ నాకు మంచి వీడియోస్ చేయడానికి ఎనర్జీని ఇస్తుంది. సో వీడియో నచ్చితే ఫాస్ట్గా లైక్ వేసేయండి డార్లింగ్స్. రూల్ నెంబర్ 5, ఫేక్ సిటీ. అదే మన కిమ్ మామను చంపడానికి పక్క దేశమైన సౌత్ కొరియా మరియు చాలా దేశాలు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాయి అనుకోండి. అయితే వీళ్ళందరినీ ఎర్రిపప్పల్ని చేయడానికి మన కిమ్ మామ ఒక నకిలీ సిటీనే నిర్మించాడు. అదే నార్త్ కొరియాలో కిజాంగ్ డోంగ్ అనే ఒక నకిలీ నగరం. అక్కడ ఎవరు ఉండరు. అయితే రాత్రి వేళల్లో అక్కడ ఇళ్లలో నిత్యం లైట్లు వేస్తూనే ఉంటారు. లాస్ట్ టైం వీడియోలో మనం చెప్పుకున్నాం, గుర్తుందా రాలింగ్? పవర్ కట్ రూల్. దేశం మొత్తం పవర్ ఉండదు, ఎందుకంటే బతికుండి జీవించే జనాలకి పవర్ అవసరం లేదు. అదే మన కిమ్ మామ సేఫ్టీ కోసం ఎవరూ లేని ఫేక్ సిటీలో మాత్రం తెల్లవారు లైట్లు వెలుగుతూనే ఉండాలంట. అంటే ఆ లైట్లు చూసి అక్కడ ప్రజలు నివసిస్తున్నారేమో అని భ్రమ కలగాలన్నమాట. ఇది మన కిమ్ మామను చంపాలనుకునే అపోనెంట్ కంట్రీస్ వాళ్ళకి.
రూల్ నెంబర్ 6 టైం జోన్. డార్లింగ్స్ ఇది కొద్దిగా వింతగా అండ్ కామెడీగా కూడా ఉంటుంది. ఏంటంటే మనోళ్ళు టైంని మార్చేస్తారనమాట. అదే నా లాస్ట్ టైం చెప్పా కదా బయోగ్రఫీలో మనోడికి వాతావరణాన్ని కంట్రోల్ చేశారని, అలాగే టైం కూడా కంట్రోల్ చేస్తారనుకోండి. నార్త్ కొరియాకు ప్రత్యేకమైన టైం జోన్ కూడా ఉంది. అదేంది, జపాన్ కంటే వీళ్ళు ఒక 30 నిమిషాలు ముందుగా సమయాన్ని సెట్ చేసుకున్నారనమాట. అక్కడ ఉండదు, వీళ్ళు సెట్ చేసుకున్నారు అంతే. రూల్ నెంబర్ 7 ప్రతి వీడియోలో చివరి రూలు ఎంత బాధాకరంగా ఉంటుందో ఈ రూల్ కూడా అంతే బాధాకరంగా ఉంటుంది. ఏ దేశంలో అయినా ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి కోర్టు పనిష్మెంట్ ఇస్తుంది. అలాగే ఏ దేశంలో అయినా ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి మాత్రమే పనిష్మెంట్ ఉంటుంది. కానీ నార్త్ కొరియాలో అలా ఉండదు డార్లింగ్స్. అక్కడ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీలోని 3 జనరేషన్స్ వరకు పనిష్మెంట్ అనుభవించాల్సిందే. అక్కడ ఎవరైనా ఏదైనా క్రైమ్ చేస్తే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ నుంచి గ్రాండ్ సన్స్ వరకు అందరూ పనిష్మెంట్ని అనుభవించాల్సిందే. ఇంకా వాళ్ళ మమ్మీ డాడీకి వాళ్ళ పార్ట్నర్తో పాటు పిల్లల్ని కూడా జైల్లో వేస్తారు, ఎవరిని వదిలిపెట్టరు. దీన్ని 3 జనరేషన్స్ పనిష్మెంట్ అని కూడా అంటారు. 3 తరాలు తమ జీవితం అంతా జైల్లోనే గడపాలన్నమాట. అక్కడ ప్రతి అడుగు గమనింపబడుతుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో, ఏం వినిపిస్తున్నారో, ఏం వింటున్నారో, ఏం చెప్తున్నారో అనే భయం కూడా ఉంటుంది ఆ జనాలకి. యాక్చువల్గా ఏ దేశంలో అయినా వస్తువులను జాగ్రత్త పెట్టుకుంటే పాపం నార్త్ కొరియాలో మాత్రం వాళ్ళ మాట కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవ్రీ మూమెంట్కి శిక్ష ఉండే అవకాశం ఉంది. కొంతమంది రాత్రుల్లో రేడియో పెట్టి విదేశాల వార్తలు చీకట్లో వింటారు. ఇది చాలా పెద్ద రిస్క్. అందుకోసం జైలుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ కొంతమంది కలలు కంటారు, ఇంకొంతమంది పారిపోతారు. వారు భయపడిన జీవితానికి కొత్త ఆశతో పరిగెడుతూనే ఉంటారు. ఈ వీడియో ఒక చర్చ మొదలు పెట్టడం కోసం మనం వాళ్ళను మానవులుగా చూడాలి. డార్లింగ్స్ ఇలా నార్త్ కొరియా గురించి మనం 3 పార్ట్స్ చేసాం. ఇంతటితో అక్కడ రూల్స్ అన్నీ అయిపోయాయి అని కాదు. ఇలా ఇంకా ఫ్యూచర్లో అక్కడ ఉన్న దారుణమైన రూల్స్ అండ్ లైఫ్ స్టైల్ గురించి ముందు ఎక్స్ప్లోర్ చేద్దాం. అయితే డార్లింగ్స్ మీరు మన ఛానల్లో కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఇలానే నార్త్ కొరియా గురించి ఇంతకుముందు చేసిన 2 వీడియో పార్ట్స్ చెప్పాను కదా, లింక్స్ చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇంకేం లేదు డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ వస్తాను. సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా నెక్స్ట్ వీడియోలో కలుస్తారని అనుకుంటున్నాను. గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్, మన ఛానల్ పేరు ఫ్యాక్స్ ఫ్యామిలీ.